హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో తిరువళ్ళం అనే ప్రాంతంలో ఉన్న పరశురామ క్షేత్రాన్ని సందర్శిద్దాం రండి. ఈ ఆలయం కేరళలోని ఏకైక పరశురామ దేవాలయం. ఈ ఆలయంలో ఇతర దేవతలుగా శివుడు, మత్స్యమూర్తి, శ్రీకృష్ణుడు, గణపతి, వేదవ్యాసన్, బ్రహ్మ, సుబ్రహ్మణ్యులు మొదలైన వారు ఉన్నారు. శివయ్య తూర్పు ముఖంగా మరియు పరశురాముడు ఉత్తరాభిముఖంగా ఉన్నారు. ఆదిశంకర్ల వారు తన తల్లికి ఇక్కడే పిండ ప్రదానం చేశారు. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ బలితర్పణం. మరణానంతర ఆచారం. తమ తల్లికి జన్మనిచ్చిన పరశురాముని సన్నిధిలో నైవేద్యాలు సమర్పిస్తే పరమాత్మ మోక్షం పొందుతారని భక్తుల విశ్వాసం. శంకరాచార్యుల వారు సన్యాసం స్వీకరించిన తరువాత తన తల్లి యాగం చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మ, పరమశివుడు మరియు పరశురాములు ఆయనకు దర్శనమివ్వగా ఆ ముగ్గురిని ఇక్కడ ప్రతిష్ఠించాడని కదా. అందుకే ఇక్కడ ఓంకారపురులు త్రిమూర్తులు కొలవై ఉన్నారని నమ్ముతారు. ఆలయంలోనే బలితర్పణం చేసే ఏకైక ఆలయం ఈ తిరువల్లం పరశురామ క్షేత్రం. ఈ ఆలయం కరమన నదీ తీరంలో ఉన్నది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ ఆలయ దర్శన వేళలు ఉదయం 3:45 నుండి 11 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి 8 వరకు. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల కిందట నిర్మాణమైనట్టు తెలుస్తోంది. ఇండియన్ నేషనల్ మాన్యుమెంట్స్ జాబితాలో కూడా ఉన్నది. ఇక్కడి కరమన నదిలో స్నానమాచరించి ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఈ బలితర్పణ క్రియను ఆచరిస్తారు. ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మేము కోవలం బీచ్కు బయలుదేరామండి. ఇక్కడ నుండి కోవలం బీచ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంటర్నేషనల్ బీచ్ అని చెప్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికు అల్పపీడన ప్రభావం వల్ల లోపలికి అనుమతి లేదని చెప్పారు. ఇక చేసేదేమీ లేక ఆ ఆటోలో నుంచే అరేబియా సముద్రాన్ని అలా చూసుకుంటూ తిరుగుముఖం పట్టాం. అక్కడ నుండి మేము అజిమల శివాలయానికి వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియో మా టైం లైన్లో ఉన్నది, చెక్ చేయండి. ఇవండి మా కోవలం బీచ్ మరియు పరశురామ క్షేత్ర యాత్రా విశేషాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా హేమా పురుష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.